అంటే మ్యామ్ ఇప్పుడు మనం కొలాజన్ సప్లిమెంట్స్ కూడా ఓరల్గా తీసుకునే సప్లిమెంట్స్ వచ్చేసినాయి. అవి ఎంతవరకు తీసుకోవచ్చు? కొల్లాజన్ సప్లిమెంట్స్ కూడా మీరు తీసుకోవాలి అంటే మేము ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ నుంచే చెప్తాం. అండ్ సప్లిమెంటేషన్స్ ఇప్పుడు మనకి ఇందాక అనుకున్నలాగే మార్కెట్లో రకరకాలు ఉంటాయి. అండ్ కొన్నిసార్లు అది వేసుకొని దాని నుంచి అలర్జీ రియాక్షన్స్ కూడా అవ్వచ్చు. సో మీకు కొల్లాజన్ సప్లిమెంట్స్ కావాలి అంటే డాక్టర్స్ని అడగండి డెఫినెట్గా. అంటే వాళ్ళంటే కొంతమంది టూ ఎర్లీగా అంటే బై ద ఏజ్ ఆఫ్ 20-25 దే వాంట్ టు హ్యావ్ ద కొల్లాజన్. ప్రతిదానికి ఒక ఏజ్ లిమిట్, ఒక టైం ఫ్యాక్టర్, దాని ప్రకారమే మనం వాడాల్సి వస్తుంది ప్రోడక్ట్స్ని. ఓకే మ్యామ్, ఇప్పటివరకు మనం ఓవరాల్గా తీసుకునే కేర్ గురించి చెప్పారు. ఇప్పుడు ఇంటర్నల్ ఇంటేక్ ఫుడ్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, లిక్విడ్స్ అండ్ ఫేస్ ఎక్సర్సైజెస్ కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా ఒకసారి చెప్పండి. మనం ఎక్కువగా అంటే వాటర్ ఎక్కువగా తాగమన్నారు కదా డాక్టర్ అని చెప్పి మరీ ఎక్కువగా తాగేసి వామిటింగ్ సెన్సేషన్స్ అలా కాకుండా అప్రాక్సిమేట్లీ మన బాడీ వెయిట్ని బట్టి మన దీన్ని బట్టి ఆప్టిమల్గా వాటర్ తీసుకోవాలి. అండ్ రాదర్ దాన్ ఫ్రూట్ జ్యూసెస్, హోల్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే మనకి ఫ్రూట్ జ్యూసెస్ అంటే మనం పల్ప్నంతా తీసి డ్రైన్ చేసేసి జస్ట్ వాటర్ మిక్స్ చేస్తాం. అండ్ మనకి ఇంకా మంచి టేస్ట్ రావడానికి అందులో షుగర్ అన్నది యాడ్ చేస్తాం. ఈ షుగరీ డ్రింక్స్ నుంచి మళ్ళీ మనకి ఏమవుతోంది అంటే ఇప్పుడు మన స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్లో ఎర్లీగా డయాబెటీస్ రావచ్చు, లేదు అంటే ఎక్కువ షుగర్ కంటెంట్ తీసుకుంటే మళ్ళీ మా యాక్నే కూడా పాప్అవుట్ అవ్వచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ ఫ్రూట్ జ్యూసెస్ బెటర్ టు గో విత్ ద హోల్ ఫ్రూట్. హోల్ ఫ్రూట్ తిన్నారంటే మీకు ఫైబర్ వస్తుంది అండ్ న్యాచురల్గా ఉండే అందులో ఫ్రక్టోజ్ వస్తుంది, విచ్ విల్ హెల్ప్ ఫర్ ద గ్లోయీ స్కిన్. అంతేకాకుండా మనకి సీజనల్ వైజ్ కూడా కొన్ని ఫ్రూట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సీజన్లో ఇంకొన్ని రోజులు పోతే సీతాఫల్ వస్తుంది. మొన్నటి వరకు మనం మ్యాంగోస్ ఎంజాయ్ చేసాం. అండ్ యాపిల్ అన్నది త్రూ అవుట్ ద ఇయర్ మనకి దొరుకుతుంది. అండ్ వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ ఇప్పుడు మనకి మౌసంబీ ఉంది, ఎట్ ప్రజెంట్ సీజన్ నడుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఆరెంజెస్ వస్తాయి, స్ట్రాబెర్రీస్ వస్తాయి. వైటమిన్ సి సప్లిమెంటేషన్స్ మనం స్కిన్లో గ్లో రావడం కోసం అని చెప్పి వాడతాం. అలాంటి వాటితో పాటు కొంచెం న్యాచురల్గా వచ్చేలాగా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ సమ్ మీరు పేస్ట్రీ అవ్వచ్చు, లేదంటే కేక్ అవ్వచ్చు, అకేషన్స్కి ఓకే. బట్ రెగ్యులర్గా తీసుకోవాలి అన్న మనతో పాటు డైలీ ఒక కట్ ఫ్రూట్స్ బాక్స్ అలాగా మనం క్యారీ చేసి తీసుకోగలిగితే మనకి ఫైబర్ వస్తుంది, దాని నుంచి వచ్చిన విటమిన్స్ మినరల్స్ నుంచి గ్లో కూడా వస్తుంది. సో బీ న్యాచురల్ అండ్ యూ విల్ గెట్ ద గుడ్ గ్లో ఆల్సో. అండ్ ఫేస్ ఎక్సర్సైజెస్ ఏమన్నా? ఫేస్ ఎక్సర్సైజెస్ అంటే ఎస్పెషల్లీ అంటే మనకి ఫేస్ ఫర్మింగ్ అప్పుడు అంటే ఫేషియల్ యోగాస్ అని చెప్తారు. ఆ యోగా ప్రాక్టీసెస్ రోజు చేయడం వల్ల అంటే మనకి కంప్లీట్గా మొత్తం మనం ఏజింగ్ అన్నది రివర్స్ చేయలేం, కానీ బట్ కొంతవరకు మనం ఏజింగ్ చేంజెస్ అన్నది రివర్స్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, అయితే రైనీ సీజన్లో ఎటువంటి స్కిన్ కేర్ తీసుకోవాలి ఏంటి అనేది వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మాన్సూన్ సీజన్లో స్కిన్కి ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి చిన్న టిప్స్, ఇంట్లో ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, ఎలాంటి స్కిన్ కేర్ చేసుకోవాలి, ఫుడ్ విషయంలో కావచ్చు, చిన్న ఫేస్ యోగాస్ కావచ్చు, మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్ లోషన్స్ కావచ్చు, ఎటువంటి మనం చూస్ చేసుకోవాలి మేడం చాలా వివరంగా తెలియజేస్తారు. ఇలాంటివన్నీ చిన్న టిప్స్ మీరు కూడా పాటించి హెల్తీగా అందంగా ఉండొచ్చు. ఇది వాళ్ళ ఆరోగ్యమస్తు. కీప్ వాచింగ్ 929 TV.